పాతిక లక్షలకి, లేకపోతే అదేంది లీజు వేలల్లో లీజు. ఇప్పుడు వీళ్ళకి ఇది సరే, వాళ్ళ పార్టీ వాళ్ళు సంతోషపడచ్చు, శబాష్ శబాష్ అనొచ్చు. కాబట్టి సహజంగా వచ్చే చర్చ మిగతా వ్యాపారవేత్తలు ఫర్ ఎగ్జాంపుల్ లూలుకి ఇచ్చారు. లూలు అనేది ఏంది? అది ఏమన్నా అంతర్జాతీయ బ్రాండా? ఓ షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్, అంతే కదా. డిమార్ట్ వాడికి ఇస్తారు అట్లాగా, రిలయన్స్ వాడికి ఇస్తాడు అట్లాగా, టాటా వాళ్ళకి ఉన్నాయిగా అనేకం, వాళ్ళకి ఇచ్చారు అట్లాగా, ఇవ్వలేదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉషోదయ ఉన్నాయి, బోల్డ్ అన్ని ఉన్నాయి, ఇవన్నీ స్టోర్సే కదా, సూపర్ బజార్లే కదా, వాళ్ళకి కూడా ఇవ్వచ్చుగా. లూలు వాడు పోని మన దేశమోడా కాదు, పరాయి దేశమోడు వాడు ఏమన్నా గతిలేనోడా కాదు, వాడికి ఎందుకు చీఫ్గా కట్టబెడుతున్నారు? ఇంకోటి వాడు ఉత్తి ముస్లింలకు తప్పించి వాడికి ఉద్యోగం కూడా ఇవ్వడం వాడు, వాడికి తీసుకెళ్లి తిరుపతిలో ఇచ్చేది ఏంది? తిరుపతిలో ఇదివరకే ఇట్లాగ ఒక ముస్లిం యూనివర్సిటీ ఒకటి పెట్టే ప్రయత్నం చేశారు, దాని ఇంపాక్ట్ ఎప్పటికీ చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థకి ఇడివేంటి? కరెక్ట్ కాదు కదా అది. అదే ఒక అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూపించాలంటే లూలు లాంటి వాటికి ఇవ్వాలి, ముందు ఆ కంపెనీని తీసుకురావాలని. అమరావతిలో పెట్టచ్చు, మరి వైజాగ్ ఎందుకు ఇచ్చారు? అదే వైజాగ్ ఇచ్చారు. అవును, వైజాగ్ అది ఇచ్చింది, వైజాగ్ ఎందుకు ఇచ్చినట్టు? అది కూడా ఏదో ఇచ్చారన్నారు, అమరావతి కూడా అడుగుతున్నారన్నారు. లూలు మార్కెట్ వైజాగ్ లో ఇవ్వడానికి అమరావతి పేరు చెప్పారు, అమరావతిలో కేటాయించినట్లేదు కదా. లేదు, అదే అంటే ఒకవేళ అమరావతిలో పెడితే ఏం చేస్తాడు? డిమార్ట్ లాగాను ఉషోదయ లాగాను పెడతాడు.